ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం నుంచి 25, 26 వచనాలు, 27 వచనాలు, 3 వచనాలు చదువుదాం. 25, 26, 27. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలు. యేసు ప్రభు మానవాళి పాప పరిహారార్థమై సిలువనెక్కినటువంటి సన్నివేశం అది. తన పాపాల కోసం కాదు, మన పాపాల కోసం ఆయన సిలువనెక్కాడు. యేసు ప్రభుని చాలామంది, వేలాది మంది వెంబడించారు. ఆయన్ని నువ్వు పరలోకం నుంచి వచ్చిన బోధకుడివి అన్నారు, నువ్వు దేవుని ప్రవక్తవి అన్నారు, కొంతమంది నువ్వు దేవుడివి అన్నారు, కొంతమంది నువ్వు యోహానువి అన్నారు, కొంతమంది నువ్వు ఇర్మియావి అన్నారు, కొంతమంది నువ్వు ఏలియావి అన్నారు. ఆయనని రకరకాల మాటలతో ఘనపరిచారు. యెరూషలేములో ఆయనకి ఘన స్వాగతం పలికారు. చాలా వేల మంది గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. కానీ ఆయన సిలువలో ప్రాణం పెట్టే సమయంలో ఆయనకు చాలా సమీపంగా ఉన్న శిష్యులు సైతం అడ్రస్ లేకుండా పోయారు. యేసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరే. యేసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరే. మనం బాగా నేర్చుకోవాల్సింది, మన గొప్ప చదువు ఏదన్నా ఉంది అంటే అది యేసే. యేసే మన విద్య, యేసే మన జ్ఞానం, యేసే మన చదువు, యేసే మన ఐశ్వర్యం, యేసే మన బుద్ధి, యేసే మన పరిశుద్ధత, యేసే మన నీతి, యేసే మన విమోచన. అన్నీ ఆయనే తానై ఉన్నాడు. బాగా వినండి. అయితే వాస్తవంగా ఆయన ప్రాణ సంకటంలో ఉన్నాడు, ప్రాణము పోయే ఘట్టంలో ఉన్నాడు. అది కూడా ఎలా చిత్రవదగా, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు రక్తం, గాయాలే. ఒక రకంగా చెప్పాలంటే ఒక నెత్తుటి ముద్ద సిలువలో వేలాడుతున్నట్టు ఉందట. ఎవరు? యేసయ్య. ఒక రక్తపు ముద్దలాగా ఆయన వేలాడుతున్నాడు. ఆయనే తుది శ్వాసలో ఉన్నాడు. మరి మనం చేసిన పాపాలకి మనమన్నా శిక్ష అనుభవించాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా అది మోయాలి, లేకపోతే న్యాయం ఒప్పదు. అందుకే న్యాయాన్ని గౌరవించి మనల్ని ప్రేమించి మన స్థానంలో సిలువనెక్కడానికి ఇష్టపడ్డాడు, శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు. అది జరుగుతుంది అక్కడ. మన ఆత్మలను రక్షించడానికి, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన సిలువెక్కాడు. అయితే ఆయన బాధ్యత అంతటితోనే చూసుకొని ఆపేయకుండా భూమి మీద, ఆయన భూమి మీదకి రావడానికి వాడుకున్నాడు ఒక స్త్రీని. ఆమె మరియ. ఆ మరియ బాధ్యతను కూడా, అంటే భౌతికంగా తనకు తల్లి, ఆమె బాధ్యతను కూడా నెరవేర్చే విషయంలో ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడో మనకి ఈ సన్నివేశం సాక్ష్యం ఇస్తుంది. తుది శ్వాస విడిచే ఘట్టంలో ఉండి కూడా తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో రాజీ లేని వ్యక్తిగా యేసు ఉన్నాడు. యేసయ్య జీవితాన్ని ఆమూలాగ్రం మనం చదివితే సమాజంలో ఎలా నడుచుకోవాలో, ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో, బాధ్యతల విషయంలో ఎలా ఉండాలో, అటు దేవుని బాధ్యతలు నెరవేర్చే విషయంలో, ఇటు ఫ్యామిలీ బాధ్యతలు అండ్ సమాజ బాధ్యతలు నెరవేర్చే విషయంలో, అన్ని విషయాల్లో మనకి జ్ఞానం కలుగుద్ది యేసును చదివితే, యేసును నేర్చుకుంటే. ఇక్కడ ఆ శిలువ మీద వేలాడుతూ తల్లికెళ్ళి చూశాడు. దీనంగా ఆయనకి వెళ్ళి చూస్తుంది. అప్పటికి ఆయన విలువ తెలిసింది ఆ తల్లే. ఆమెకు తెలుసు ఒక్కదానికి ఫ్యామిలీలో. తండ్రిగా, నామకార్థపు తండ్రిగా ఉన్న యోసేపు వెళ్ళిపోయాడు, లేడైనా నిద్రించాడు. మరియ ఒంటరి స్త్రీ. కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. కానీ వారెవరూ యేసునందు విశ్వాసం ఉంచలా.
మరియ మాత్రమే విశ్వసించింది. మిగిలిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ప్రభువుని విశ్వసించాల. ఆ సిలువ దగ్గరికి వచ్చి దీనంగా ప్రభువుకి వెళ్ళి చూస్తుంది. నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని నీ తండ్రి వెళ్ళిపోయినా ఇన్ని సంవత్సరాలు నీ తోడబుట్టిన వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డావు కుమారుడా. నాకు ఏ ఇబ్బంది కలిగించని నా ముద్దుల కుమారుడా, నా ప్రియమైన కుమారుడా యేసు. తండ్రి బాధ్యత నెరవేరుస్తున్నావు, నా గతి ఏమిటి నాయన అన్నట్టు చూసింది. ఆయనకి వెళ్ళి నా గతి ఏమిటి అన్నట్టు చూసింది. నా ప్రాణం కూడా నీతో పాటే పోతే బాగుండు కదా. ఆమె ఆ స్థితిలో ఉండి ఆమె హృదయంలోని వేదనను చూశాడు. ఓ అమ్మా, ఇంతకాలం నీ బాధ్యతను వహించాను. ఇప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి, లోక మానవాళిని విమోచించడానికి ఇదిగో ప్రాణత్యాగం చేస్తున్నా. అయినా నీ బాధ్యతను నేను విస్మరించనమ్మా. ఖచ్చితంగా ఈ దశలో కూడా నీ బాధ్యతను నేను నెరవేరుస్తాను అని ఆ ప్రక్కకు చూసినప్పుడు అక్కడ యోహాను ఉన్నాడు. యోహాను గురించి యోహాను సువార్తలో యోహాను ఏం రాశాడో తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు. యేసు ప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకునే ధైర్యం ఒక యోహానుకే ఉంది. యేసయ్య యోహాను ఎన్నిసార్లు వచ్చి ఆయన్ని హత్తుకున్నా కోప్పడేవాడు కాదు. ఆయన ప్రేమగా, యోహాను యేసయ్య దగ్గరికి ప్రేమగా వస్తే ఆయన్ని ఆలింగనం చేసుకోవటానికి, హత్తుకోవటానికి వస్తే ఆప్యాయంగా చేర్చుకునేవాడు. ఎందుకో మిగిలిన వాళ్ళు కూడా అర్థమయ్యేది కాదు. మనకెవరికి ధైర్యం చాలదు బోధకుడి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళటానికి. ఇతను ఎంత బాగా వెళ్తాడు, వాళ్ళల్లో వాళ్ళకి. సరే, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నాకు ప్రభు అంటే ఇష్టం. నేను ఆయన్ని హత్తుకోకుండా ఉండలేను. ఆయన కోప్పడి పోరా అన్నా సరే నేను ఆయన వదిలిపెట్టను. నా ప్రభు, నా ప్రియమైన ప్రభు అని అలాగే వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడూ అడ్డగించాల. గనుక యోహానుకు ఒకటి అర్థమైంది, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనేది అర్థమైంది. ఈ ప్రేమ యోహానులో బలీయమైన ప్రేమను ఒలిపించింది. అది ఎంత అంటే మిగిలిన 10 మంది పరారైపోయారు. ఒకడేమో యేసును అప్పచెప్పాడు. 11 మంది 11 దారులు అయిపోయారు. ఒక యోహాను సస్తే సత్య, బతికితే బతికా, ఆయన్ని మాత్రం వదిలి ఉండలేను. ఆయన తన యాగాన్ని నెరవేర్చేంత వరకు నేను ఆయనతోనే ఉంటాను, అంతవరకు నేను ఆయనతోనే ఉంటానని తన బాధ్యత నెరిగిన వాడై, ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఆ శిష్యుడు అనేవాడు ఎంత నమ్మకస్తుడై ఉండాలో, వాడు ఎంత స్థిరుడై ఉండాలో, ఎంత విశ్వాసపాత్రుడై ఉండాలో, ఎంత బాధ్యతగా వ్యవహరించాలో యోహాను ఒక బలీయమైన సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. అన్నీ బాగున్నప్పుడు రాసుకొని పూసుకోవటం కాదు, అన్నీ బాగున్నప్పుడు ఆలింగనాలు చేసుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఇదిగో లోకమంతా నిన్ను వదిలిన, ఇదిగో నేను నీ పక్షాన్ని ఉన్నాను అనేవాడే నమ్మకస్తుడు, నిజమైన ఆత్మీయుడు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ హడావుడి చేస్తారు. పరిస్థితులు విషమించినప్పుడు యోహాను ఒక్కడే ఉన్నాడు. అక్కడ మనకి ఇద్దరు తమ బాధ్యతలను నెరవేర్చడం స్పష్టంగా అర్థమైంది. ఒకటి యేసు, 2 ఆయన శిష్యుడు. తను ప్రాణాపాయంలో మరణకరమైన వేదనలో ఉండి కూడా తన బాధ్యతను గురించి ఆలోచిస్తాడు ఆ శిలువ మీద ఉన్న గురువు. ఆయనతో పాటు ఉంటే నన్ను కూడా పట్టుకొని ఎక్కడ చంపుతారో అని భయపడి పారిపోకుండా, చస్తే చచ్చాను, బతికితే బతికాను, నా ప్రభు
నా బోధకుడు, నా గురువు, నా నాయకుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, అంటే నా ప్రాణమునకు ఇష్టమైన వాడు. తను పూనుకున్న కార్యం సంపూర్తి అయ్యేంత వరకు నేను ఆయన్ని వదలను. ఒక శిష్యుడిగా నా బాధ్యత. చావుకైనా తెగించాలి, కానీ గురువును మాత్రం తుది వరకు విడనాడకూడదు. అది ఆ శిష్యుడి తీర్మానం. ఇక్కడ ఇద్దరి బాధ్యత మనకు స్పష్టపరచబడింది. ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే, మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. భూమి మీద మనం ఎవరికి వారం సింగిల్గా విడిగా ఉన్న మనుషులమైనా మనకి కొన్ని లింకులు తగిలిచ్చాడు దేవుడు. నువ్వు ఈ సమాజంలో ఉన్న వ్యక్తివి, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తివి. కుటుంబ సభ్యులు 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 మంది ఉన్నాయి, లేకపోతే 2 ఉన్నాయి. ఒకవేళ నీ ఇంట్లో 2 ఉన్నారనుకో, నీ ఒక్కడిదే కాదు, నీతో పాటు నీ ఇంట్లో మరొక వ్యక్తి బాధ్యత నీకుంది. లేదా నీ ఇంట్లో 10 మంది ఉన్నారు, నీ ఇంట్లో 10 మంది బాధ్యత నీకుంది. నీ ఇంట్లో 4 ఉన్నారు, నీవు ఒంటరి వ్యక్తివి, విడి మనిషివి అయినా ఒక ఫ్యామిలీలో నువ్వు లింక్ చేయబడ్డావు కనుక, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కనుక, ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తుల బాధ్యత నీ మీద ఉంది. ఒకటి. అలాగే నువ్వేం అరణ్యంలో లేవు, సమాజంలో ఉన్నావు. రెండవది, నువ్వు ఉన్న సమాజంలోని వ్యక్తుల బాధ్యత కూడా నీ మీద ఉంది. కొంతైనా సమాజానికి నీ అవసరత ఉంది. మళ్ళీ చెప్తాను, కనీసం కొంతైనా నీ సమాజానికి నీ అవసరత ఉంది. నీ అవసరత నీ ఫ్యామిలీకి ఉంది, నీ బాధ్యత. అలాగే నీ సమాజం విషయంలో ఉంది. 2. ఈ ఫ్యామిలీ, సమాజం 2 పక్కన పెడితే, అసలు నిన్ననేవాడిని ఉనికిలోకి తెచ్చాడు ఒకడు ఉన్నాడు పైన. ఎవరో ఆయన? సృష్టికర్త, దేవుడు, ప్రభు. అసలు నీకంటూ రూపమిచ్చి, మీ అమ్మ కడుపులో నిన్ను, మా అమ్మ కడుపులో నన్ను, మనల్ని వేసినోడు ఒకడు ఉన్నాడు. ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు మనల్ని చాలామంది ఎత్తుకొని ముద్దాడు ఉంటారు. ఏది, మనల్ని కడిగి శుభ్రం చేసిన తర్వాత. అసలు మనం తల్లి గర్భంలో పడినప్పుడే మనల్ని ముద్దాడి పంపించాడు ఒక ఆయన. మాతృగర్భంలోంచి భూమి మీదకి రాగానే ఏ మనుషునికి కనపడకుండా, రహస్యమందు ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంలో ఉండి నీ నుదుటను ముద్దు పెట్టాడు యేసయ్యే. ఏ నరుడు నిన్ను ముద్దాడక ముందు ఆయన నిన్ను ముద్దాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్త్రీ, నీ తల్లి కావచ్చు, లేకపోతే నీ బంధువర్గం కావచ్చు, ఎవ్వరూ ముద్దాడినప్పుడు నిన్ను ముద్దాడిన మొదటి వ్యక్తి యేసయ్య, నీ సృష్టికర్త. ఆహా, ఏడుంది బైబిల్లో ముద్దాడని చెబుతున్నా? ఏడుంది? ఏమండి, ముద్దుగా నీకు ముక్కు రూపుదిద్దాడు, ముద్దుగా నీ కళ్ళు పెట్టాడు, ముద్దుగా పెదవులు ఇచ్చాడు, ముద్దుగా ఈ చెక్కిళ్ళు ఇచ్చాడు, ముద్దుగా ఈ చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఇన్ని చేసినోడు ముద్దాడకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించి మైండ్ పెట్టి. లేకుండా మెమ్మ చేసిందా, మా అమ్మ చేసిందా? ఎవరన్నా చేశారా? నీకు నాకు రూపాన్ని ఇచ్చినోడు ఎవరండి? డౌట్ లేదుగా? ఏమన్నా అనుమానమా? మరి అరే ఏదో కడుపులో ఒక పెండం ఏర్పడింది, 9 నెలలు మోసింది, కన్నది, కన్నామి కోటి ముద్దులు పెడితే అసలు మొత్తం ప్రతి భాగాన్ని ఆ చేతులే నిర్మించినాయి. ఆయన ఇంకెన్ని ముద్దులు పెట్టుకుంటాడో, ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించు నువ్వు. దానికి నీకు లాజిక్ కావాలా, లేకపోతే లేఖనం కావాలా? చెప్పండి. ముద్దాడున్నాడు కాబట్టి మురిపెం తీరా నిన్ను నన్ను రూపించి ఈ భూమి మీద పంపించాడు చూడు సృష్టికర్త. ఆయనతో ఒక బాధ్యత ఉంది మనకి. ఈ ముగ్గురు బాధ్యతలే కాదు. మొదటిది ఫ్యామిలీ అన్నాను, తర్వాత సమాజం అన్నాను, మూడవది దేవుడు అన్నాను, ఇంకొకటి ఉంది 4వది. అదేమిటంటే ప్రభు నిన్ను చేర్చాడే సంఘం, దాని బాధ్యత. కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత,
సమాజ బాధ్యత, అలాగే అన్నిటికంటే పైన నంబర్ 1లో మనల్ని నిర్మించి భూమి మీదకి పంపించిన సృష్టికర్తకు మనం నెరవేర్చాల్సిన బాధ్యత. భూమి మీద మనం ఖాళీగా లేవండి, అనవసరంగా సృష్టించబడలేదండి. కొన్ని పనులు మనం నెరవేర్చాలి, కొన్ని బాధ్యతలను మనం నెరవేర్చాలి. ఆ ఉద్దేశంతోనే మనల్ని పుట్టించాడండి. ఆ ఉద్దేశంతోనే మనకు బంధాలు అనుబంధాలు అన్నీ ఏర్పరిచాడండి. నాకే బాధ్యత లేదు, నేను దేన్ని పట్టించుకోను అన్నట్టు మనం ఉండకూడదు. మరి అట్లయితే నువ్వు ఆ మధ్య ఏదో పాట పాడినట్టున్నావు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలని పాడావుగా. మరి బరువు బాధ్యతలన్న భయం లేదన్నప్పుడు మళ్ళీ బాధ్యతల గురించి చెబుతావేమన్నాయా అని ఒక డౌటు. నేను అంటున్నది ఏంటంటే బాధ్యతలు వదిలేశాను అని అంటల్లా, బాధ్యతల విషయంలో భయం ఉంది. అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. మరి కన్నప్పుడు తల్లిదండ్రిగా పిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత ఏం చేసిద్ది అంటే మనశ్శాంతి లేకుండా చేసిద్ది, భయాన్ని కల్పిస్తుంది. 25 ఏళ్ళు వచ్చినాయి, కనీసం ఈ సంవత్సరం అన్నా 26 ప్రారంభమైంది, ఈ ఏడన్నా పెళ్ళి అయిద్దో లేదో, 26 కూడా అయిపోయింది, 27, ఈ ఏడన్నా అయిద్దో లేదో, 27 అయిపోయింది, 28, వామ్మో. ఇప్పుడు ఈ పిల్లకి 20 ఏంటంటే ఈ పిల్లని చేసుకునే వాడికి 30 ఏళ్ళు ఉండాలి. 30 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉంటారు? 30 వచ్చినాయి అనుకో పాపకే, వామ్మ ఈ పిల్లని చేసుకునేవాడు కనీసం 31 ఉండాలి. 31 సంవత్సరం వివాహం చేసుకోకుండా ఎవరు ఉంటారు? నా బిడ్డ గతి ఏంది? చాలామంది పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి మహా టెన్షన్, భయం. ఇక తిండి పట్టదు, నిద్ర పట్టదు. ఆ పిల్లని చూస్తూ ఉంటే ఇబ్బందిగా బాధపడుతూ ఉంటారు. పిల్ల బాధ్యత తీర్చలేదే. పిల్లరా, నేను వాడింది అది. బాధ్యతలు ఉన్నాయి, కానీ ఆ బాధ్యతలను తీర్చే విషయంలో నాకు భయం వద్దు. ఎందుకంటే నేను నెరవేర్చాల్సిన బాధ్యతల్ని నాకు కృపనిచ్చి, శక్తినిచ్చి, నా చేత సమర్థవంతంగా నెరవేర్ప చేసేటువంటి నువ్వు నాకున్నావు చాలు అని పాడుకున్నా. నువ్వు నాకున్నావు తోడుగా, నువ్వు నాకుంటే చాలు, నీతో నేను అనుబంధం కలిగి ఉంటే చాలు, నాకు ఇక ఏ బాధ్యతలు లేవు, ఏ బంధాలు లేవు అనలా. అన్నిటికీ సరైన అర్థం అప్పుడే ఏర్పడుతుంది అని పాడుకున్నా. అన్నిటినీ సమర్థవంతంగా నెరవేర్చడం అనేది అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు? నీతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, నీ బాధ్యతల్లో నేను పాలివాడినైనప్పుడు ఇక మిగిలిన బాధ్యతల సంగతి నువ్వే చూసుకుంటాం. అందుకే బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయం వలదని పాడుకున్నా. అంటే టోటల్గా నీ మీద డిపెండ్ అయిపోయాను అని చెప్పుకున్నా. అదే కానీ బాధ్యతలు వదిలేసి బలాదూరుగా తిరగండి కాదు. సత్క్రైస్తవుడైన వాడు ఖచ్చితంగా తన బాధ్యతలు నెరవేర్చాలి. ఒక కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. పురుషుడా, భార్యా బిడ్డల్ని సంరక్షించాలి. నీ మీద అనుకున్న ముసలివాండ్రైన తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టాలి. ఇది బాధ్యత. ఒకవేళ ఒక దేవుని బిడ్డగా ఉన్న నీ ద్వారా జరగకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివని వాక్యంలో ఉంది. చూస్తావా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూసి అండర్లైన్ చేసుకో. చూడు, ఎవడైనను ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, కూతురుగా, తల్లిగా, తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సంరక్షించాల్సిన వ్యక్తుల విషయంలో నువ్వు సీరియస్గా ఉండకపోతే, బాధ్యతగా వ్యవహరించకపోతే నువ్వేమై ఉన్నావు చూడు అక్కడ. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా? మళ్ళీ ఒకసారి చదువుతాడు చూడండి. ఎవడైనను స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవుని వాక్యం ఎరగని లోకుల సంగతి పక్కన పెడితే ఒక తీవ్రమైన హెచ్చరిక అది. బాధ్యతలు వదిలేసి బలాదురుగా తిరగడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. ఒక భార్యగా నీ భర్త విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. ఒక భర్తగా నీ భార్య విషయంలో నెరవేర్చాల్సిన బాధ్యతలు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. ఒక కొడుకుగా కూతురిగా నిన్ను కన్నవారి విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. అడుగుతాడు, పాయింట్అవుట్ చేస్తాడు. మరి రేపు న్యాయపీఠం దగ్గర అడిగేది అయ్యే, బాగా తిన్నావా, నిద్ర పట్టిందా, బాగా జీర్ణమైందా, ఇక అది అడిగేది. అక్కడ అయ్యది అడిగేది. అక్కడ అడిగేది ఏంటంటే, నేను నీకు చాలా విషయాలు అప్పచెప్పాను, ఎంతవరకు సమర్థవంతంగా నెరవేర్చావు అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు మిస్ అయిన బాధ్యతలు ఏమైనా ఉంటే ఎందుకని అవి నెరవేర్చలేదు అని అడుగుతాడు. దానికి సరైన కారణం నువ్వు చెప్పాలి. చెప్పకపోతే గద్దింపును ఎదుర్కొంటాం. మనుషుల ముందంటే మనం ఏదో హడావుడి గోల్ చేస్తే వాళ్ళే మౌనంగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తప్పు ఉందనుకో, మనం వాళ్ళని నిలదీసామనుకో, వాళ్ళకి ఆన్సర్ దొరకలేదనుకో, నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా, అగుడు చేస్తారు. అర్థమైందో? ఏం చేస్తారు? అగుడు అంటే గొడవ, పెద్దగా మాట్లాడతారు, హడావుడి చేస్తారు. అంటే ఆ నోరుకు జడిసి మనం మౌనం అయిపోతాం. కానీ అక్కడ అగుడు చేయడానికి లేదు, పళ్ళు రాళ్ళు కొడతాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? అదంట సంగతి. అడుగుతాడు, అక్కడ లెక్క అడుగుతాడు, లేఖనము చూపించి అడుగుతాడు. నా గ్రంథములో, నా లేఖనములో నేనేం చెప్పాను? స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాసత్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా, ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు. మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ. అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి.